తాగుబోతు రమేష్. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మొదటిసారి ఈయన గురించి తెలియని వారు ఈయన్ని చూసిన వెంటనే అలా డ్రింక్ చేసి సెట్లో నటించటం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు. కానీ వాస్తవానికి ఆయన మద్యం ముట్టుకోరు. అయినా సరే అచ్చం మద్యం తాగిన వారిలాగే నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశంపై విరక్తి కలిగి ఉంటుంది. అయితే తనకు మాత్రం తన తల్లి వల్ల విరక్తి కలిగిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు తన తల్లి గురించి చెబుతూ లైవ్లోనే వెక్కి వెక్కి ఏడ్చారు రమేష్. మరి అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం. 2006లో అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటన నుండి పట్టా అందుకున్న ఈయన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమాలో శ్రీను స్నేహితుడిగా నటించి మొదటి స్టెప్ వేశారు. ఇక 2009లో వచ్చిన మహాత్మా సినిమాలో నటించిన తాగుబోతు రమేష్ సుమారుగా పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గతేడాది చారి, 111, భీమా, భవనం, కేసీఆర్ అంటూ వరుస చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈయన సినిమాలే కాదు అహనా పెళ్లంట, గాలివానా వంటి వెబ్ సిరీస్ల్లో కూడా నటించారు. అంతేకాదు 226 వంటి సీరియల్లో కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇలా తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఈయన 2013లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో అద్భుతంగా నటించి ఉత్తమ హాస్య నటుడి విభాగంలో నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. జబర్దస్త్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రమేష్ తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని తన తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. మా అమ్మ సంతానంలో నేను, నా చెల్లి చివరివాళ్లం. నా చెల్లి పాలు తాగటం మానేసినా మా అమ్మకు నేను పాలు తాగేవాడిని. ఇక దాంతో నేను మా అమ్మకి బాగా కనెక్ట్ అయిపోయాను. అమ్మ లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడిని. అయితే ఒకసారి సింధూర పువ్వు సినిమా థియేటర్లో ఆడుతూ ఉండగా ఆ సినిమా చూడటానికి మా అమ్మకు తెలియకుండా మా ఫ్రెండ్తో కలిసి వెళ్ళాను. ఆ సినిమా చూడగానే ఇక సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనే కోరిక అప్పుడే మొదలైంది. ఇక సినిమా చూసి ఇంటికి వెళ్ళాక మా అమ్మ నాకు బాగా కోడిగుడ్ల కూర పెట్టి చాలా ప్రేమ చూపించింది. ఆ రోజు మా అమ్మ నా పైన ఎంతో ప్రేమ చూపిస్తోందని సంబరపడిపోయాను. ఆ తర్వాత నులక తాళ్లతో మంచానికి కట్టేసి బాగా కొట్టేసింది. నీ వయసెంత, నువ్వు సినిమాలు చూడటం ఏంటి అంటూ నాపై బాగా అరిచేసింది. ఇక దాంతో మా అమ్మకు ఈ విషయం ఎవరు చెప్పుంటారా అని ఆలోచిస్తూ ఉండగా నాతో పాటు సినిమాకి వచ్చిన నా స్నేహితుడు మీ అన్నయ్య మనల్ని థియేటర్లో చూశారు అని చెప్పాడు. నిజానికి ఎందుకో మా అమ్మకు సినిమా అంటే ఇష్టం ఉండేది కాదు. ఇక నేను మాత్రం మా అమ్మను నవ్వించడానికి మా నాన్న బాగా తాగేవారు. దాంతో నేను మా నాన్నలాగే తాగినట్టు ఊగుతూ నటిస్తే మా అమ్మ చాలా సంతోషపడిపోయేది. ఇక రోజూ అమ్మను సంతోషపెట్టడానికి నేను అలాగే చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు మళ్ళీ మా అమ్మకు తెలియకుండా చిరంజీవి రిక్షావోడు సినిమా థియేటర్లలో చూస్తున్నప్పుడు సడన్గా ఒకరొచ్చి త్వరగా రా, మీ అమ్మ చనిపోయింది అన్నారు. ఇక అంతే, 14 ఏళ్ల వయసులో ఉన్న నేను ఒక్కసారిగా అమ్మ చనిపోయింది అని వినేసరికి జీవితం మొత్తం శూన్యమైపోయింది. కదలలేకపోయాను. ఏం చేయాలో తెలియక ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. మా అమ్మ ఒక టీబీ పేషెంట్. ఆ విషయం మాకు తెలుసు. కాకపోతే ఇంత త్వరగా నన్ను వదిలి వెళుతుందని అనుకోలేదు. ఇక మా అమ్మ చనిపోయేసరికి మా అవ్వను పట్టుకొని బాగా ఏడ్చేశాను. ఒక్కొక్కరిగా మా అమ్మని చూడటానికి వచ్చే కొద్దీ నా దుఃఖం ఆపుకోలేకపోయాను. అలా మా అమ్మ కోసం ఏడ్చి ఏడ్చి కన్నీటిపై విరక్తి పుట్టింది అంటూ లైవ్లోనే తన తల్లిని తలుచుకొని మళ్ళీ ఏడ్చేశారు తాగుబోతు రమేష్. మా అమ్మకు సినిమా చూడటం అంటే ఇష్టం లేదు. నేను థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఇక ఇప్పుడు నేను ఆ ఇండస్ట్రీలోకి వచ్చి నంది అవార్డు అందుకున్నాను. చూడటానికి మా అమ్మ లేదు అంటూ మరింత దుఃఖితులయ్యారు. ఇక తాగుబోతు రమేష్ ఏడవటం చూసి నెటిజన్స్ సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లి లేని లోటు తనకు జీవితాంతం ఉంటుందని చెప్పుకొచ్చారు తాగుబోతు రమేష్.